తెలంగాణలోని పలు జిల్లాలను కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. సోమవారం రాత్రి నుంచి కూడా మంగళవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 12 ప్రాంతాల్లో 10.7 సెంటీమీటర్లకు పైగా కురిసింది. వేర్వేరు ఘటనలో 2 చనిపోయారు. 3.5 గంటల పాటు కుండపోత వర్షంతో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 40 కాలనీలు జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 73 మండలాల్లో వర్షం కురవగా సూర్యాపేట జిల్లా నాగారంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం. వాగులు పొంగిపోవడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో యాదాద్రి, భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు గురువారం, వికారాబాద్, అలాగే సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో ఒక్కో చోట అతి నుంచి అత్యంత భారీ వర్షాలు, కుంభవృష్టిగా కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని సూచించారు. మూవింగ్ ఆన్, తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాలో 11.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కానుంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షం కురుస్తుందని పేర్కొంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో అప్రమత్తత ప్రకటించారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో సూచించారు. భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక రాష్ట్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతున్నట్లుగా ఐఎండీ పేర్కొంది. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో చెరువు, కుంటలు పొంగిపొర్లాయి. కాలనీల రహదారులు, అలాగే మురుగు కాలువలు చెరువులను తలపించాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను తాకుతూ వరద నీరు ప్రవహించడంతో గంటన్నర పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ నగర పరిధిలో 5-6 గంటల పాటు ప్రజా రవాణా స్తంభించింది. సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెం, నూతనకల్, అడ్డగూడూరు, మోత్కూరు తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. హిమాయత్ సాగర్ జలాశయంలో ఒకేసారి 5 క్రస్ట్ గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 4800 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో అది ఉప్పొంగి ప్రవహించింది. భారీ వర్షాలుంటాయనే అంచనా నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నిటికీ సెలవులు ప్రకటించారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి వాళ్ళ ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు అంటూ ఉన్నారు. నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్ చెప్పండి. హరి, తెలంగాణలో చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటకు అవకాశాలు ఉంది. అందుకే 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇవాళ, రేపు ఒంటిపూట స్కూల్స్ నిర్వహిస్తేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఇటు ఐటీ కారిడార్ లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఈ విధంగా
వర్క్ చేసేట సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో రోడ్లపైకి నీళ్లు వచ్చేసి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంతో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరు అధికారులకు కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ రేపు ఎల్లుండి ఎవరికి కూడా సెలవులు లేవు అంటూ సెలవుల్ని రద్దు చేశారు. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో అలర్ట్. ఎందుకంటే మొన్న గతంలో జరిగినట్టు వర్షాలని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా జాగ్రత్తలు పడ్డారు అధికారులు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ కావచ్చు, హన్మకొండ, జనగామ, మహబూబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లా ఈ జిల్లాల్లో కూడా ఇవాళ రేపు మొత్తానికి స్కూల్స్ కూడా బంద్ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లు కూడా భారీగా నీళ్లు చేరుకున్నాయి. ఈ విధంగా మొత్తానికి మిగతా జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేట అవకాశాలు, భారీ వర్షాలు ఉన్నందున చెరువులకు, కుంటలకు గండ్లు పడేట అవకాశం ఉన్నందున ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా జాగ్రత్త తీసుకోవాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులే కాకుండా రెవెన్యూ శాఖ, పోలీసులు, పంచాయతీ శాఖ అధికారులంతా కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేట అవకాశాలు ఉన్నందున ఈ విధంగా కొన్ని జిల్లాలకు స్కూల్స్ ఇవాళ రేపు బంద్ అంటే సెలవులు ప్రకటించారు. మళ్లీ ఆ తర్వాత కూడా అంటే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేట అవకాశం ఉన్నందున అధికారులంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఉన్నతాధికారులు కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో అంబులెన్సులు కావచ్చు, మిగతా 108 సర్వీస్ కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, అందరూ కూడా జాగ్రత్తలుగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని ముందుగానే ఫైండ్ అవుట్ చేసేసి ఆయా ప్రాంతాలు ఉన్నట్టు వాళ్లకు, జనాలకు కావచ్చు, అటు ట్రాఫిక్ కావచ్చు, ఎవరికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. హరి ఆల్ రైట్ రవిచంద్ర.